ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు చెప్పేది ఏంటంటే మేము క్వశ్చన్ చేసాం ఏమని ప్రభుత్వానికి, సార్ మాకు ఫ్రీ బస్సు పెట్టడం వల్ల ఇబ్బంది అయిందని. ఏమన్నారంటే కొంతమందిని ఇట్లా పోయి అడిగితే వాళ్ళ ఇప్పుడున్న పాలకులను, మేనిఫెస్టోలో మేము ఫ్రీ బస్సు పెడుతున్నామని చెప్పినాం బాబు ఫస్టే, ఇప్పుడు పెట్టకపోతే మళ్ళీ విత్డ్రా చేసుకుంటే మాకు బ్యాడ్ నేమ్ వస్తుంది అన్నారు. సరే ఓకే సార్ అన్నాం. సార్ ఇప్పుడు 12,000 సరే ఫ్రీ బస్ పెడతామన్నారు, మహిళలకు ఓకే మాకు సంతోషం, మా ఇంట్లో కూడా ఆడబిడ్డలు ఉంటారు. కానీ ఇదే మేనిఫెస్టోలో 12,000 ఇస్తాము, మీకు ఒక బోర్డు పెడతాము, మేము మంచి బాగోగులు మేము చూసుకుంటామని చెప్పారు. మళ్ళీ అది ఇవ్వలేదు సార్ అని అడిగినాం. అది అట్లే పోయింది. దాని కూడా వచ్చి 3 సంవత్సరాల నుంచి ధర్నాలు జరుగుతూనే ఉన్నాయి అవి. అదే అయిపోయింది. ఓలోబర్ గురించుడుగా మాట్లాడినాం. ఓలోబర్ గురించుడుగా సార్ ఇది ఈ కంపెనీలు ఏవైనా ఉన్నాయో మా రక్తాలు తాగుతూ ఉన్నారు, దేని గురించి ఏదైనా ఒక సొల్యూషన్ తీసుకురాను సార్ అంటే మాట్లాడితే ఏమన్నారంటే ఇవి తీసేస్తాము, కొత్త వెబ్సైట్ ఒకటి తీసుకొచ్చి 0 కమిషన్తో నుంచి మీకు ఇస్తామని చెప్పారు. అది పోయింది. మొన్న మళ్ళీ ఇది ఎలక్ట్రిక్ ఆటోలు తీసుకొచ్చారు. మొన్న 8 తారీఖు నాడే చేసేది ఉండే ధర్నా, సెక్రటరీలో పిలిపించారు, మాట్లాడినాం, చేస్తామన్నారు. దాన్ని విత్డ్రా చేసుకోవట్లేదు, అందుకే ధర్నా చేస్తున్నాము. ఇప్పుడు వాళ్ళకు ప్రభుత్వంలో ఉన్నారు, వాళ్ళకు పనిచేస్తలేదా మైండ్ ఏందో తెలుస్తలేదు సార్ ఈ ప్రభుత్వానికి. మా సలహా ఏంటంటే మా ఆటో డ్రైవర్లని, సీనియర్ వాళ్ళని, మమ్మల్ని తీసుకొని ఒక కమిటీ చేసి మాట్లాడి, కమిటీ అందరిని పిలుచుకొని ఒకటి మాట్లాడి, ఇదే నువ్వు కొత్తగా ఇప్పటికే మాకు 12,000 ఇవ్వనికనే సంవత్సరానికి దగ్గర బడ్జెట్ లేదు, అప్పుల పాలు ఉన్నావు కదా, అదేదో మమ్మల్ని పిలిపించుకొని నువ్వు కొత్తగా ఆటోలు కొంటే, ఎలక్ట్రిక్ ఆటోలు కొంటే మళ్ళీ అప్పే కదా చేయాల్సింది, అదే అంత అవసరమైంది. మమ్మల్ని పిలుచుకొని మా ఆటోలకే బ్యాటరీలు పిలిచి, మా ఆటోలకే ఇంజన్లు తీసి పాడేసి, మా ఆటోలకే బ్యాటరీలు బిగిస్తే మావే ఎలక్ట్రిక్ ఆటోలుగా తయారవుతాయి కదా అని మేము క్వశ్చన్ అడుగుతున్నాం. అందుకే 260 స్పందించలేదు కాబట్టి ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. చెప్పేది అదొకటే, అట్లా చేయండి సార్ అని చెప్తా ఉన్నాం. రోడ్ల మీద తిరగవు, మా బతుకులు ఆగమైపోయినాయి. ఇప్పటికే ఫ్రీ బస్ వచ్చిన కాడ నుంచే దాదాపు 55 నుంచి దగ్గర 80 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు ఈ బతకలేకనే. లేదు, అది కూడా ఇయ్యలేదు. ఇదే ప్రభుత్వాన్ని అడిగితే కూడా ఆటో మన కేటీఆర్ గారు ఒక సభలో ఒకసారి మాట్లాడారు, ప్రతి ఒక్క ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్కి 10 లక్షలు కట్టేయాలని చెప్పారు. అది లేదు, ఏం కట్టేయట్లేదు. చాలా దరిద్రంగా ఉంది ప్రభుత్వం. మాకైతే చాలా అన్యాయం జరుగుతుంది. ఇదే కేసీఆర్ ఉన్నప్పుడు మేము చెప్పినాం, సార్ మాకు ఇబ్బంది అవుతుంది సిటీలో, అప్పుడు డిస్ట్రిక్ట్ ఆటోలు నడిపియొద్దని చెప్పి ప్రాబ్లం వచ్చింది ఒకటి. ఇదే రేవంత్ రెడ్డికి 2,000 ఆటోలు తీసుకొని జూబ్లీస్ పెద్దమ్మ టెంపుల్ దగ్గర ఉన్న రేవంత్ రెడ్డి సార్ ఇంటికి పోయినాం, పాలమూరు బిడ్డనే. పోతే ఏం చెప్పిండు ఆ రోజు, మనం ఇంకొక 8 నెలలు సంవత్సరం ఎంతనో ఉన్నది అప్పుడు సంథింగ్ టైం చెప్పిండు, ఈ టైంలో మనం వస్తాము, మనం వచ్చినాక చేద్దామని చెప్పిండు. కానీ మాకు చేసింది ఏం లేదు ఆయన. కాకపోతే మేము చెప్పేది ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వం పోవడానికి ఒక 50% మా ఆటో డ్రైవర్ల చెయ్యింది. అందులో మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి మా కుటుంబంలో ఒక్కొక్కరి దగ్గర 10 ఓట్లు 20 ఓట్లు ఉన్నాయి. మేము రోజు ఆటో ఒక్కరిని మోటివేషన్ చేసినా కానీ ఇప్పటికే చాలా మంది వ్యతిరేకత, ప్రతి ఒక్కరు ఆటోలో ఎక్కిన వాళ్ళు చాలా వ్యతిరేకత వచ్చింది, చాలా జరుగుతుంది. మీరు ఇట్లే చేస్తే కానీ 2 సంవత్సరాలుగా ఉండేది కష్టమే. దయచేసి ఇప్పటికైనా మారి ఈ విత్డ్రా చేసుకొని, మీరు పొల్యూషన్కు మేము ఎలక్ట్రిక్ ఆటోలకు మేము వ్యతిరేకత కాదు, ఎందుకంటే ఎలక్ట్రిక్ ఆటోలు వస్తే పొల్యూషన్ తగ్గుతుంది, బాగుంటుంది, మాకు ఓకే. కానీ అదేదో నువ్వు కొత్తగా నీ దగ్గర బడ్జెట్ లేనప్పుడు కొత్త 65,000 ఆటోలు తీసుకురావడం ఎందుకు? మా ఆటోలకే, ఒక ఆటోకి ఎలక్ట్రిక్ ఆటోలు బ్యాటరీ తయారు చేయడానికి 1,00,000 నుంచి 1,50,000 ఖర్చు అవుతుంది. ఆల్రెడీ హైటెక్ సిటీలో ప్రైవేట్ కంపెనీ ఒకటి స్టార్ట్ చేసింది. అట్లా మాకు చేయించుకోవడానికి మా దగ్గర డబ్బులు బతకడానికే కష్టం ఉంది దగ్గర. నువ్వు కొత్త ఆటోలు తీసుకొచ్చి చేయడం అవసరమా? మా ఆటోలకే బ్యాటరీలు వేయండి, మా ఆటో యూనియన్ లీడర్లు తీసుకొని కమిటీ ఏర్పాటు చేయండి, మాట్లాడండి, సలహా తీసుకోండి. మీకు చేత కాకపోతే, మీకు తోస్తలేదు కదా ఏం చేయాలా ప్రభుత్వం, ఎందుకు తెలుస్తుంది కాబట్టి మా కమిటీలు వేస్తే మా సీనియర్ లీడర్లు ఉన్నారు, మేమున్నాం, చెప్తాం ఏదో ఒకటి. ఇప్పటికి కూడా ఈ ధర్నా ద్వారా చెప్పదలుచుకున్నది అది ఒకటే. ఇప్పటికే మాకు ₹1 దందలేదు. 200 డీజిల్ పోస్తే 500 చేయడానికి సాయంత్రం 6 అవుతుంది. పొద్దుగాల 6 గంటలకు ఇంటి నుంచి బయటికి వెళ్తే మధ్యాహ్నం అన్నం తినకుండా చేస్తే 600, 700 చేయడానికి సాయంత్రం 7 అవుతుంది. కొత్తగా ఎందుకు ఈ ఎలక్ట్రిక్ ఆటోలు తేవడానికి కారణం ఏముంది? ఆటో డ్రైవర్లను ఏం చేయాలని ఈ ప్రభుత్వం నిర్ణయించుకుంటుంది. అసలు మేము ఎందుకు ఓట్లు వేసి ఎందుకు గెలిపించడానికి మేము మా చెప్పుతోనే మేము కొట్టుకున్నట్లు చేసుకుంటున్నాం. వనపర్తి కాన్స్టిట్యూన్సీ అన్నది మేఘారెడ్డిని గెలిపేయడానికి నెల 15 రోజులు ఆటో బంద్ చేసుకుని పనిచేసిన నేను 2 నెల రోజులు పనిచేస్తాను నేను గెలిపించడానికి. ఈరోజు మాకు కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు మా బుద్ధి తక్కువై ఓటేసినాము. ఇప్పటికైనా ఏది ఇంత చేసుకోకపోతే కనుక చాలా కష్టమవుతుందని చెప్తున్నాం ప్రభుత్వానికి. చాలా ఇబ్బంది అవుతుంది రోడ్ల మీద, మాకు చాలా నరకం చూస్తున్నాం, ఫైన్లు పడుతున్నాయి. అసలు ఒక 10 కిలోమీటర్లు పోతే 70-80 రూపాయలు వస్తే ఏం సరిపోతుంది అన్న?
కస్టమర్ ఎన్నికే రెడీగా ఉండు. ఈ కంపెనీలు కూడా అట్లా చేస్తున్నాయి. కమిషన్ ఎక్కువ ఉంది, మా కష్టం కట్టాల కమిషన్ ఎక్కువ ఉంది. అందుకే ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు తీసుకుపోయినా వాళ్ళు కూడా పట్టించుకుంటలేరు. ఆ యాప్లతోని వాళ్ళు ఏం కమిషన్లు ఉన్నాయో ఏం జరుగుతుందో తెలియదు. మాకు కస్టమర్ ఎక్కిన కస్టమర్ ఇయ్యనికే రెడీగా ఉన్న అమౌంట్, ఈ కమిషన్ వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు, మాకు తక్కువ వస్తుంది. చాలా బాధపడుతున్నాం, చాలా ఇబ్బంది అవుతుంది. ఫైనాన్స్ వెళ్ళాక ఆటో ఫైనాన్స్ వాళ్ళు ఇంటి మీదకి వచ్చి కుటుంబాలు ఇప్పటికే చాలా మంది ఇబ్బంది అవుతారు. దాదాపు 50 నుంచి 100 మంది దాకా ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది గ్రహించి ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి ఆలోచనలు వెనక్కి తీసుకొని దిగొచ్చి ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.